చివరికి తల్లి చెల్లిని కూడా ఒక యువతి ఈ మధ్య హత్య చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎస్ ప్రవీణ్, సియా గోయల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ ఎపిసోడ్ పైన? వారి నుంచి ఏమైనా తన కూతురు పట్ల సానుభూతి కానీ సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉందా, లేదా ఆమె తప్పు చేసింది అనేటువంటి భావనకే వచ్చారా? వాళ్ళ రియాక్షన్ ఏంటి? అలానే కేతన్ అగర్వాల్ సంబంధించినటువంటి కుటుంబీకుల నుంచి వస్తున్నటువంటి రియాక్షన్ ఎలా ఉంది? రైట్, ఇప్పటికే సియా గోయల్ వారి సోదరుడిని కూడా పోలీసులు ప్రశ్నించడం జరిగింది. వారి కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది. కేవలం ఒక్కసారి మాత్రమే తనకు పెళ్ళి అంటే ఇప్పుడు పెళ్ళి అవసరం లేదు, తనకు పెళ్ళి అంటే ఇష్టం లేదనేటువంటి అంశాన్ని చెప్పింది. కానీ తను చిన్నపిల్ల కాబట్టి తనకి ఎలాగైనా నచ్చజెప్పి మంచి సంబంధం అనేటువంటి ఉద్దేశంతో మేము ఆ పెళ్ళికి ఒప్పించామనేటువంటి అంశాన్ని వారి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. కానీ వీరిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కూడా కొంత సమాచారం ఉంది. కానీ వీళ్ళు ఈ స్టేజ్లో ఒక పెళ్ళి కాబోయేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని భర్త కావాల్సినటువంటి వ్యక్తిని హత్య చేస్తారని మేమైతే భావించలేదనేటువంటి అంశాన్ని ప్రధానంగా చెప్తున్నారు. ఇందులో ముఖ్యంగా చేతన్ చౌదరి యొక్క పాత్రకు సంబంధించి అయితే మాత్రం చాలా కీలకంగా ఉందనేది, సియాతో పాటు ఆయన యొక్క ప్రమేయం కూడా చాలా కీలకంగా ఉందనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ప్రధానంగా వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ చేతన్ చౌదరి యొక్క వాళ్ళ తండ్రి కావచ్చు, వారి కుటుంబ సభ్యులు అయితే మాత్రం కేవలం తమ కుమారుడు చాలా దూరంగా కనిపించాడు, ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలను ఆధారంగా చేసుకొని తనని అరెస్ట్ చేశారు తప్ప తన కుమారుడికి అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. అమ్మాయి ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే తన కుమారు పేరును వాడుతుంది అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కేవలం వాళ్ళ ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా సైంటిఫిక్గా పూర్తి స్థాయిలో టెక్నికల్గా ఆ కేసు అంతా కూడా వీళ్ళ మధ్య జరిగినటువంటి 2004 సార్లు వీళ్ళు కాల్స్ మాట్లాడారు. 200 గంటలకు పైగా కాల్స్లో యొక్క మధ్య కాన్వర్జేషన్ నడిచింది. మరోవైపు వీరిద్దరు ఫోన్లో కూడా ఒక అంశాన్ని గుర్తించారు. అంటే ఒక వ్యక్తిని ఈజీగా ఎలా చంపాలి అనేటువంటి అంశానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసినటువంటి హిస్టరీ కూడా ప్రస్తుతం పోలీసులకు దొరికింది. అది కూడా వీళ్ళు చంపాలనుకున్నటువంటి, అంటే జూన్ 14వ తారీఖు అంటే ముందే వీళ్ళు ఒకే రోజే ఇద్దరు కలిసి ఈ గూగుల్లో కూడా వీళ్ళు సెర్చ్ చేసినట్లు కూడా కొన్ని కీలక ఆధారాలు లభించాయి. యూట్యూబ్లో వీళ్ళు సెర్చ్ చేసినటువంటి కొంత హిస్టరీ కూడా పోలీసులకు లభ్యమైంది. దాంతోపాటు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాల్ కాన్వర్జేషన్ కావచ్చు, వాట్సాప్ కాన్వర్జేషన్, ఇదంతా కూడా సైంటిఫిక్గా పూర్తి స్థాయిలో పోలీసుల ఆధారాలు సేకరించిన తర్వాతనే వీరిద్దరూ కూడా నిందితులుగా చేరుస్తూ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించి 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఈ అంశాలన్నీ కూడా బయటపడ్డాయి. మరోవైపు ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వీరి మధ్య, ఆ లావాదేవీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బ్యాంక్ అధికారుల నుండి స్టేట్మెంట్లు తెప్పించుకొని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైట్ సార్, పక్కగా ప్లాన్ చేశారు కానీ అడ్డంగా దొరికిపోయినటువంటి పరిస్థితి. రెడ్డన్ గారు, వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి? డెఫినెట్ గా లైఫ్ వస్తుందండి. ఎందుకంటే మామూలు కేసుల కంటే ఈ కేసులో ప్రూవ్ చేయడం వెరీ ఈజీ. ఎందుకంటే కాన్వర్జేషన్ ఉంటుంది, వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది ఉంటుంది. హౌ టు కిల్ ఏ పర్సన్. ఈ మధ్య కాలంలో దరిద్రమైన వ్యవహారం ఏమంటే, ఆ మధ్య కుక్కర్ భార్యను చంపి ఎవిడెన్స్ లేకుండా చేయాలనేవాడు ఆ యూట్యూబ్ లో సెర్చ్ చేసి, గూగుల్లో సెర్చ్ చేసి, అందరూ ఈ చంపాలనుకునే వాళ్ళు అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేసేది నేర్చుకున్నారు. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేదో చాట్ జీపీటీ